ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ సంచలనం రేపుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం, సిట్ చాలా వేగంగా విచారణ చేస్తుండడం, వైసీపీ కీలక నాయకులందరినీ అరెస్ట్ చేస్తుండడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ పై మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. లిక్కర్ స్కామ్లో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు మాధవ్. జగన్ హయాంలో లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయంటూ మాధవ్ చెప్పారు. దర్యాప్తు సంస్థల దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు మాధవ్. జగన్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారంటూ కూడా మాధవ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ కూడా దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడం మరింత సంచలనాన్ని రేకెత్తిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ చాలా దూకుడుగా వ్యవహరిస్తుండడం, వరుసగా అరెస్టులు చేస్తుండడం, 12 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. మరొక 8 మందిని కూడా నిందితులుగా చేరుస్తోంది. ఈ నేపథ్యంలో మరిన్ని అరెస్టులు ఉండబోతున్నాయంటూ క్లియర్గా తెలుస్తోంది. ఇప్పటికే జగన్ కూడా ఈ అంశానికి సంబంధించి చాలా సందర్భాల్లో మాట్లాడారు. మా దగ్గర ప్రభుత్వం మేము లిక్కర్ వాడకాన్ని, లిక్కర్ కన్సంప్షన్ని తగ్గించే ప్రయత్నం చేశాం, అలాంటప్పుడు మాకెందుకు వస్తాయి ముడుపులు అంటూ ఆయన మాట్లాడారు. ఇదంతా కూడా కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది కూటమి ప్రభుత్వం తన మీద అంటూ కూడా ఆయన మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీ బీజేపీ కూడా ఈ కామెంట్స్ చేయడాన్ని ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకోవాలి. స్ట్రాటజీ మారిందా బీజేపీ స్ట్రాటజీ అనేది కూడా ఒక ముఖ్యమైన అంశంగా చూడొచ్చు. ఒకసారి మాధవ్ ఏమన్నారో చూద్దాం. రైట్, ఒకసారి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ రెడ్డికి తెలుసుకుందాం. కృష్ణమోహన్, సిట్ వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం, వరుసగా అరెస్టులు మనం చూస్తున్నాం, విచారణలు చూస్తున్నాం, చాలా చాలా వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఇలాంటి సమయంలో ఏపీ బీజేపీ ఇప్పటి వరకు పెద్దగా మాట్లాడిన సందర్భం లేదు. కానీ బీజేపీ చీఫ్ మాధవ్ ఈ వ్యాఖ్యలు చేయడాన్ని మనం ఎలా చూడాలి? బీజేపీ కూడా తమ స్ట్రాటజీ మార్చుకుందని చూడాలా? నందు, ఈ వ్యవహారం నిన్న సాయంత్రం కర్నూలులో మీడియా మిత్రులతో సిట్ చాట్ సమయంలో జరిగిన పరిస్థితి. మాధవ్ ముందుగానే ఈ వ్యవహారాన్ని ఇది కేవలం సిట్ చాట్ మాత్రమే అని చెప్తూ మీడియాని కావచ్చు, లేకపోతే రికార్డింగ్ ఏది కూడా లేకుండా ఆయన ముందుగానే సూచించిన నేపథ్యంలో అందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు చాలా క్లియర్గా చెప్పారు. గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్లో అక్రమాలు జరిగాయి అనేది ముమ్మాటికి వాస్తవం. దాని మీద దర్యాప్తు సంస్థలు చాలా క్లియర్గా ఉన్నాయి, అలాగే ఆధారాలు కూడా సేకరించాయి. లిక్కర్ స్కామ్లో జగన్ అరెస్ట్ కావడం ఖాయం. అయితే బీజేపీ అడ్డుకుంటుందా అన్న ప్రశ్న కూడా ఆయన చెప్తూ జగన్ను బీజేపీ కాపాడడం లేదు అనేది ఆయన క్లియర్గా చెప్పిన పరిస్థితి. నాకున్న సమాచారం ప్రకారం అయితే జగన్ అరెస్టు తప్పక అవుతున్నారు. అయితే బీజేపీ ఇదే వ్యవహారం బీజేపీ కూడా జగన్ని కాపాడే పరిస్థితిలో లేదు అనేది ఆయన మాట్లాడిన సారథ్యం. అట్ ద సేమ్ టైం దాన్ని మాట్లాడుతూనే కొన్ని కీలకమైన అంశాల మీద కూడా ఆయన చిట్ చాట్ లో మాట్లాడారు. ఒకటి, రాయలసీమ డిక్లరేషన్ కి బీజేపీ కట్టుబడి ఉంది. నామినేట్ పదవుల్లో కార్యకర్తల్లో అసంతృప్తి ఏదైతే ఉందో, అంటే కూటమి ప్రభుత్వంలో బీజేపీని పట్టించుకోవట్లేదు అని వస్తున్న వార్తలు నిజమే అన్నట్టుగా ఆయన మాట్లాడిన పరిస్థితి. నామినేట్ పదవుల్లో కూడా కార్యకర్తల అసంతృప్తి ఉంది. కృష్ణదేవర్ బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలనేది బీజేపీ అభిమతం అంటూ మాట్లాడారు. అట్ ద సేమ్ టైం గోదావరి బోర్డు రాజమండ్రిలో ఉండాలి. హైకోర్టు కేవలం బెంచ్ కాకుండా పూర్తి స్థాయి బెంచ్ ఏర్పాటుకి కృషి చేస్తాము అనేది ఆయన చెప్పిన పరిస్థితి. క్షేత్రస్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేయాలని. అయితే ఈ అంశంలో ప్రధానంగా వచ్చిన చర్చలు 2, అంటే ఈ చిట్ చాట్ లో మాధవ్ అనఫిషియల్ అంటే రికార్డెడ్ కాకుండా మాట్లాడిన దాంట్లో 2 విషయాల్ని మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, జగన్ అరెస్ట్ అని చాలా క్లియర్ గా మాట్లాడారు. రెండవది, బీజేపీ కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది అనేది చాలా క్లియర్ గా మాట్లాడిన పరిస్థితి. అంటే ఇప్పుడు బీజేపీ మాట్లాడుతున్న వ్యవహారంలో జగన్ ని ఇప్పుడు దాకా అరెస్ట్ కాకుండా కాపాడుతుంది బీజేపీ అని కొందరు మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయన దానికి చాలా క్లియర్ గా సమాధానం చెప్పారు. ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వ్యవహారంలో కొన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి జగన్ అరెస్టు తప్పదిక. అయితే కాకపోతే
బీజేపీ ఈ వ్యవహారంలో జోక్యం లేదు. బీజేపీకి ఎక్కడ కూడా మాకు సంబంధం లేదు, ఈ వ్యవహారంలో జగన్ మేమేం మద్దతు ఇవ్వటం లేదు అనేది ఆయన క్లియర్ గా మాట్లాడిన ఒక సందర్భం. రెండవది, బీజేపీ కార్యకర్తల్లో ఏదైతే వ్యతిరేకత ఉందో లేదు, పదవుల పంపకాల్లో మాకు వ్యతిరేకత ఉంది. అట్ ద సేమ్ టైం కొందరు నాయకులు, బీజేపీ నాయకులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు కూటమి ప్రభుత్వం అని మాట్లాడుతున్న పరిస్థితి. నిన్న మొన్న మన కానీ చూసుకుంటే ఆదినారాయణ రెడ్డి మాట్లాడటం కావచ్చు, ఫర్దర్ గా అంతకుముందు విష్ణుకుమార్ రాజు మాట్లాడటం కావచ్చు. బీజేపీ అనేది లేకపోతే అసలుకి టీడీపీ అనేది ఎక్కడ ఉంటుంది అనే ప్రశ్న కూడా వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడిన సందర్భం మనం చూసి, ఆ సందర్భం మీద కూడా కొంత ఆయన కొంత అసంతృప్తి ఉంది. నాయకులు కి కొంత లోకల్ గా జరుగుతున్న ఇష్యూస్ లో కొంత బాధ ఉన్న మాట వాస్తవమే అని చెప్పారు. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో, చిట్ చాట్ లో మాట్లాడిన ఈ ఎపిసోడ్ లో ఒకటి, క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోవాలి అనేది మాధవ్ మాట్లాడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. రెండోది, జగన్ విషయంలో కీలకంగా ఆయన మాట్లాడారు. మాకు ఎక్కడ బీజేపీ బ్యాక్ ఎండ్ జగన్ కి లేదు అనేది తేల్చి చెప్పిన పరిస్థితి ఉంది. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, ఇతర వ్యవహారాల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాలి. నిన్న ఈ సందర్భంగా నిన్న సాయంత్రం జరిగిన చిట్ చాట్ లోనే మాధవ్ ఈ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది నందు. అంటే పొలిటికల్ వర్గాల్లో ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న మాట, ఇప్పుడు కాకపోయినా సరే కొన్ని రోజుల తర్వాత అయినా సరే ఖచ్చితంగా జగన్కి ఈ లిక్కర్ స్కామ్ కానీ ఈ కేసులు మెడకు చుట్టుకోబోతున్నాయి అనేది చర్చ నడుస్తుంది. అంటే కొంచెం టైం తీసుకుంటారు ఖచ్చితంగా అనేది నడుస్తుంది ఒక చర్చ. మరోవైపు బీజేపీని సహజంగా జగన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా, ఇలాంటి విషయాల్లో మీరు కాపాడుతున్నారా అడిగినప్పుడు మాకు సంబంధం లేదని చెప్పడం వరకు ఓకే, కానీ ఆధారాలు ఉన్నాయి, జైలుకి వెళ్ళడం ఖాయం అని మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా బీజేపీ ఒక రకంగా తమకు స్ట్రాటజీ ఏమైనా మార్చుకుందంటారా? ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, కొంత బీజేపీకి ఇంటర్నల్గా జగన్కి ఈ కేసుల విషయంలో సపోర్ట్ చేస్తుంది అనేది పొలిటికల్ సర్కిల్లో ఉన్నటువంటి ఒక నమ్మకం. సో ఇప్పుడు స్ట్రాటజీ కొంచెం మార్చిందా, పూర్తిగా కూటమి స్టాండే తీసుకుంటుందా బీజేపీ, జగన్ విషయంలో తమ వైఖరి మార్చుకుంటుందంటారా? అంటే దీంట్లో ఒక ఆసక్తికరమైన అంశం ఉంది నందు. బేసిక్ గా రాష్ట్ర జిల్లాల్లో జరుగుతున్న నాయకులు, అంటే రాష్ట్ర చీఫ్లు ఎవరైతే ఉన్నారో, ఏ రాష్ట్రాల్లో, తెలంగాణ చీఫ్ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రాల్లో బీజేపీ చీఫ్లు ఏదైతే మాట్లాడతారో సెంట్రల్లో బీజేపీ నుంచి దానికి వ్యతిరేకంగా రిజల్ట్స్ వస్తాయి. దానికి వ్యతిరేకంగానే మనం చూసాం కొన్ని సందర్భాల్లో. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంటే కొద్ది గొప్ప ఆంధ్ర కంటే కూడా తెలంగాణలో బీజేపీ చాలా బలంగా ఉంది ఒక రకంగా, ఆంధ్రతో కంపేర్ చేసుకుంటే. అక్కడ బాసులు, అక్కడ చీఫ్లు మాట్లాడిన దానికి సెంట్రల్ నుంచి వచ్చే ఆన్సర్స్, సెంట్రల్ నుంచి వచ్చే కార్యాచరణ వేరుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ లో మాధవ్ కొత్తగా వచ్చారు. మాధవ్ ఇప్పుడే రాష్ట్రాన్ని పూర్తిగా కూడా, అంటే బీజేపీని బలోపేతం చేయాలని పెద్ద ఎత్తున ఆయన ఒక ప్రయత్నానికి నిమగ్నమయ్యారు. దాంట్లో ఎటువంటి నో డౌట్ ఆయన సీరియస్ గానే కొంత ఎఫెక్ట్ పెట్టారు. గతంలో కంటే కూడా కొంత కార్యాచరణలో మాధవ్ పట్ల ఒక వర్గం కొంచెం వ్యతిరేకంగా ఉన్నా, ఒక వర్గం మాత్రం లేదు మాధవ్ స్ట్రాటజీస్ బాగున్నాయి అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు మాధవ్ చేసిన వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకోవాలా, సెంట్రల్ పర్మిషన్ ఉంటుందా అనేది. బహుశా ఇది ఈ స్థాయిలో జగన్ అరెస్ట్ అనే అంశాన్ని పూర్తిగా అక్కడ బీజేపీ పెద్దలు ఏ విధంగా చూస్తారు అనేది మనం చెప్పలేం. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇటీవల కాలంలో బీజేపీ నేతలు కూడా కొంత కూటమిలో అంటే లీడ్ చేస్తుంది తెలుగుదేశం, తర్వాత జనసేన, తర్వాత బీజేపీ. సో జనసేన ఇటీవల కాలంలో కొన్ని కార్యక్రమాల్లో, ప్రభుత్వం చేస్తున్న కొన్ని కార్యక్రమాలని అడ్డు తగిలే ప్రయత్నం చేస్తోంది. మనం చూసుకుంటే ఇటీవల కాలంలో క్యాబినెట్ లో కూడా కొన్ని అంశాల మీద పవన్ అలాగే దుర్గేష్, మనోహర్ లాంటి వ్యక్తులు చాలా క్లియర్ గా కొన్ని అంశాల మీద తమ వాదనని వినిపిస్తున్నారు. అంటే గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పలాంది వద్దు, పలాంది వ్యతిరేకిస్తున్నాం, మాకు ఇది వద్దు అని.
అంటే రైతుల సెకండ్ టర్మ్ భూముల వ్యవహారంలో కావచ్చు, కొన్ని అంశాలకు సంబంధించి ఇట్లాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు ఇది మరి బీజేపీ పుంజుకునే ప్రయత్నం చేయాలి అని అనుకుంటే మరి ఎలా ముందుకు వెళ్ళాలనో వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీలో భాగంగా జగన్ అరెస్టు ఎలా ఉంటది లేదు అనే అంశాన్ని ఇప్పటికిప్పుడు చెప్పలేం. బట్ జగన్ ని మాత్రం టచ్ చేస్తారు అనే అంశం మాత్రం చాలా బలంగా చాలా మంది నేతలు మాట్లాడుతున్న పరిస్థితిని బట్టి దానికి జగన్మోహన్ రెడ్డి కూడా కొంత క్లారిటీలో ఉన్నట్టున్నారు. ఇది ఖచ్చితంగా తన వద్దకి వచ్చే ప్రయత్నం జరుగుతుంది, వస్తే రానివ్వండి అనేది ఆయన కూడా స్వయంగా చాలాసార్లు ప్రెస్ మీట్ లో 2-3 సార్లు ఆయన మాట్లాడారు. కాబట్టి ఈ అంశం మీద వైసీపీ పెద్దగా ఆలోచించే పరిస్థితిలో లేదు. వాళ్ళు ఏం చేయాలనుకుంటే చేసుకోండి అనే పరిస్థితిలోనే వైసీపీ పార్టీ ఉంది. కానీ అసలు జగన్ దగ్గరికి వెళ్తారా లేదా అనే అంశాన్ని ఇప్పుడు ప్రశ్నగా ఉంది. కానీ ఈరోజు మాధవ్ చేసిన వ్యాఖ్యలు కొంత బలం చేకూరుతున్నాయి. డెఫినెట్ గా మాధవ్ చేసిన వ్యాఖ్యలు జగన్ దగ్గరికి వెళ్తారు, జగన్ ని అరెస్ట్ కావడం ఖాయమని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యల్ని కొంత చూడాలి. ఎందుకంటే సెంట్రల్లో ఉన్న పరిస్థితులు, అందులో రాష్ట్ర బీజేపీ బాస్ గా ఆయన మా వ్యాఖ్యలు చేశారు కాబట్టి దాన్ని కొంత సీరియస్ గానే పరిగణించాల్సిన పరిస్థితి అయితే కనపడుతోంది నందు. రైట్, ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా గతంలో కూడా మనం చూసాం. ఏపీలో ఉన్నటువంటి గతంలో సోమువీర్రాజు లాంటి వాళ్ళు కొన్ని కామెంట్స్ చేసినప్పుడు మళ్ళీ కేంద్రంలో ఉన్న కొంతమంది ఏపీకి చెందిన నాయకులు మాట్లాడినటువంటి మాటలు క్వైట్ ఆపోజిట్ స్టేట్మెంట్స్ పాస్ చేయడానికి మనం చూసాం చాలా విషయాల్లో, జగన్ విషయంలో ముఖ్యంగా. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్ గారు. మొత్తం మీద ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం చాలా చర్చనీయాంశంగా మారాయి. ఒక సాధారణ